వారి నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాటం కోసం ఈ రోజున నిర్ణయించుకున్నాం. ఈ రోజున సూపర్ 6 అమలు చేయకపోవడం, అట్లాగే మెడికల్ కాలేజెస్ని అసలు టెరిషరీ మెడికల్ కేర్ అన్నది గ్రామీణ ప్రాంతాలకు కూడా అంది, ప్రతి జిల్లాలో కూడా గవర్నమెంట్ పక్షాన అందే కార్యక్రమాన్ని లేకుండా చేసే ప్రక్రియ కానీ, అట్లాగే అక్కడ పేద ప్రజలకు సీట్లు రావాలి. అక్కడ 50% సీట్లు ఆగి ప్రైవేట్కి ఇచ్చేస్తే కొనడం లక్షల రూపాయలతో కొనడం కష్టమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఫస్ట్ నుంచి కూడా మాట చెప్తా ఉన్నాం. అట్లాగే ఎడ్యుకేషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఆ గవర్నమెంట్లో చేసిన అనేకమైన ఎడ్యుకేషన్ ఉంటే ముందుకెళ్తారనే ఒక భావనను కూడా ప్రజలకు తీసుకొచ్చిన టైంలో దీన్ని కూడా ఇంకో విధంగా ఆలోచించే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం. చివరికి రోడ్లు కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టి మన జేబుల్ని కాల్చే ప్రయత్నం చూస్తూ ఉన్నాం. అన్నిటికీ మించి నేను ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. ఆ రోజున ఏదో ఇబ్బంది పడ్డామనుకుంటే అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా చేయడం అనేది ప్రభుత్వ పక్షాన ఉండాలా. అట్లా కూడా కక్షపూరితమైన ధోరణి దేవుడికి మంచిది కాదు ఇది అన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాను. సో ఈ రోజున ప్రజల సంక్షేమానికి, రాష్ట్రం సంక్షేమానికి, రాష్ట్రం బలోపేతానికి కూటమి ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తూ ఉందని నమ్ముతా ఉన్నాం. దాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవడం కోసం అనంతపురం జిల్లాలో దాన్ని గట్టిగా పనిచేస్తాం. అట్లాగే రాయలసీమలో కూడా పనిచేస్తాం. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో రైతుల యొక్క అక్కడ ఉన్న ప్రజల యొక్క కష్టాలని తీర్చడం కోసం మా వంతు కార్యక్రమాన్ని పెద్దల సహకారంతో చేస్తామని తెలియజేస్తాం. ఐ టోల్డ్ పాలిటిక్స్ ఆర్ నాట్ ద బిజినెస్. ఇది వ్యాపారం కాదు. పాలిటిక్స్ అనే అంతిమ లక్ష్యం అనేది ప్రజల ప్రాంతం యొక్క సంక్షేమాన్ని ముడిపడి ఉంటుంది. సో ఈ టైంలో డైరెక్ట్గా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. నేను ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ, జనసేన కూటమి ఎన్డీఏ అని చెప్పుకుంటున్నాను. సో ఎన్డీఏ ఆర్థిక విధానాలు కానీ, ప్రజా విధానాలు కానీ ప్రజలకు అనుకూలంగా ఉండవు, రాష్ట్రానికి అనుకూలంగా ఉండవు, ప్రజల సంక్షేమాన్ని దెబ్బతీస్తాయని నేను బలంగా నమ్ముతున్నాను. సో దిస్ ఇస్ ద ప్లాట్ఫామ్ టు వర్క్. అట్ ద సేమ్ టైం ఎంత ఇబ్బంది వచ్చినా సరే మొక్కవోని ధైర్యంతో పనిచేసే నాయకత్వం కూడా కావాల్సిన అవసరం ఉంది. ఆ నాయకత్వం జగన్ రెడ్డి ద్వారా వస్తుందని బలంగా నమ్ముతా ఉన్నాం. సో వి వర్క్ ఫర్ దట్. అట్ ద సేమ్ టైం రాయలసీమకు కూడా, మా ప్రాంతం రాయలసీమకు, మా జిల్లాకు కూడా అన్ని విధాల ఒక సహకారం కానీ అభివృద్ధి కానీ జరగడానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చొరవ, వారి యొక్క ఆలోచన ఉపయోగపడుతుంది బలంగా నమ్ముతా ఉన్నాం. సో వర్కింగ్ ఫస్ట్ టుడే ఓన్లీ ది ఫస్ట్ డే. బట్ ఐ కెనాట్ ఎక్కువ విషయాలు నేను చెప్పేవి నాకు ఏం లేవు. సో దిస్ ఓన్లీ వన్ థింగ్ ఐ టెల్. పాలిటిక్స్ అనేది అధికారం కోసం, బిజినెస్ కోసమో కాదు. పొలిటికల్ ప్రయాణంలో అధికారం వస్తే వస్తుంది. దట్స్ నేనేం పెద్దగా ఆ విషయం గురించి ఆలోచించలేదు. నేను అనుకున్నాను, నేను చేశాను. బట్ అనేక మంది వచ్చే అవకాశం ఉంది అంటున్నాను, నేను కూడా వింటూ ఉన్నాను. బట్ నేనే దాన్ని ఇప్పుడు చెప్పలేను. నేను చెప్పలేదు ఇక్కడ. చూద్దామని చెప్పా, ఆలోచిద్దామని. ఎలా చూడాల్సిన అవసరం లేదు, దాని అవసరం లేదు. దీంట్లో ఏంటంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాస్తవం ఇది. ఈ వాస్తవాలను దాటి చూడడానికి అవసరం లేదు. మనం ఫ్యాక్ట్స్ పైన, ట్రూత్ పైన మనం ఆ కార్యక్రమం చేస్తాం. ఇంతమంది చెప్పారు. ఇది చెప్పే పాయింట్ ఏంటంటే ఇది ఒక పాలిటిక్స్ అనేది ఒక ఫిలసాఫికల్ జర్నీ. ఇంట్లో ప్రయాణం చేస్తూ ఉంటాం. పార్టీకి ఏది అవసరమో వాళ్ళు ఏం చెప్తారో అయితే దాని గురించి ఆలోచిస్తాం. శైలజానాథ్ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు చేరడం జరిగింది. ఆయన కూడా ఆహ్వానిస్తూ జిల్లా తరఫున కూడా, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు చాలామంది కూడా ఈ రాష్ట్రంలో ఈ కూటమి అనుసరిస్తున్న ధోరణులు, మరీ ముఖ్యంగా వారి యొక్క అవకాశవాదం, ఎన్నికల సమయంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మేము మారిపోయినాము, తప్పకుండా కూడా ఈరోజు ఏదైతే మేము హామీలు ఇస్తున్నామో హామీలు అమలుపరిచేదే కాకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తామని చెప్పేసి ఈ 8 మాసాల్లో కూడా ఎక్కడగానే లేకుండా కేవలం అవకాశవాదమే వారి యొక్క, అంటే తన యొక్క నిజస్వరూపాన్ని, సహజ ధోరణిలోనే ఈరోజు చంద్రబాబు నాయకత్వంలో పోతున్న దానికి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్రంలో ఈ కూటమి యొక్క వారు అనుసరిస్తున్న ధోరణికి వ్యతిరేకంగా పోరాడేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ నాయకత్వంలో అని చెప్పేసి నమ్మే ఈరోజు శైలజానాథ్ గారు కూడా మాది
పిసిసి అధ్యక్షులు కానీ మాజీ మంత్రులు కానీ తీసుకుని వచ్చి పార్టీకి రాజీనామా చేసి మా పార్టీలో జగన్మోహన్ గారి నాయకత్వంలో కూడా చేరారు. అంతా కూడా చెప్తున్నారు. ఈరోజు రాష్ట్రమే కాదు, అనంతపురం జిల్లా మరీ ముఖ్యంగా కూడా రాయలసీమలో కృష్ణా జలాలు ఆ రోజు రాజశేఖర్ గారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈరోజు నేను కృష్ణా జలాలు వచ్చేసి హంద్రీ నేవా ద్వారా తీసుకొని వస్తానని చెప్తున్నాడు. అది శుద్ధ అబద్ధము. ఆయన 96లో ఒక మారు ఫౌండేషన్స్ వేసినాడు. మళ్ళీ 99లో 40 టీఎంసీలని 5 టీఎంసీలకే కుదించి కూడా ఫౌండేషన్ వేసి 99 నుంచి 2004 వరకు కూడా రాయలసీమను గురించి కానీ, రాయలసీమ ప్రాంతాన్ని గురించి కానీ, కృష్ణా జలాలు మళ్లించేది కానీ, హంద్రీ నీవాను గురించి, ప్రాజెక్టు గురించి మాట్లాడలేని అవకాశవాదాన్ని చూసి రాజశేఖర్ గారు 2005లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 4లో మరొక మారు కూడా ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు ఊరకొండలో ఫౌండేషన్ వేశారో అక్కడే ఫౌండేషన్ వేసి 2012లోనే కృష్ణా జలాలు అనేది కూడా తీసుకొని పోయి రాయలసీమకు అందించిన ఘనత రాజశేఖర్ గారి యొక్క వాడిది. దాని తర్వాత ముందుకు మాత్రం తీసుకొని పోలేదు, కేవలం చెప్తున్నాడు. ఈరోజు మరొక మారు కూడా రాయలసీమకు ద్రోహం చేసే విధంగా కూడా దాన్ని ఇంకా కూడా విస్తృతపరచాలని చెప్పి, దాన్ని ఎక్స్పాండ్ చేయాలని చెప్పి మేము అడుగుతుంటే అట్లా కాకుండా ఈరోజు కేవలం కాంక్రీట్ చేసేసి దాన్ని చేస్తున్నాడు. ఇవన్నీ కూడా వారి యొక్క వ్యతిరేకంగా కూడా మేమందరూ కూడా రాయలసీమ వాసులు అందరూ కూడా ఒకటిగా అయిపోయి కూడా కృష్ణా జలాల్ని ఇంకా కూడా దాన్ని అంటే దాదాపుగా, ఎందుకంటే జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2020లోనే 6300 క్యూసెక్కులు కూడా దాన్ని చేసి జీవో కూడా ఇవ్వడం జరిగింది. 6300 క్యూసెక్కులు అంటే అక్కడ అంటే దాదాపుగా 120 డేస్ కాకుండా కేవలం 80 రోజుల్లోనే 60 టీఎంసీలు కూడా డ్రా చేయాలని చెప్పేసి 6300 క్యూసెక్కులు అయింది. దానికి మళ్ళీ కూడా ఆ జీవోను క్యాన్సిల్ చేసి ఇవన్నీ కూడా తీసుకొచ్చినాడు. ఇవన్నీ కూడా మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందరూ కూడా ఫైట్ చేయబోతున్నాం. అందరూ కలిసి సమన్వయం చేసుకొని పోతాం. ఇక్కడ ఎవరు అభ్యర్థులు అవన్నీ ఏం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి, ఎన్నికలు ఇప్పుడేం లేవు, ఇంకా 4 సంవత్సరాల పైబడి కూడా ఉండే. దాని గురించి మేము ఆలోచన చేయలేదు ఎప్పుడు. కానీ కేవలం ఒక రాజకీయ పార్టీ అయినా కానీ ఒక రుచి చేయనా అంటే కేవలం ఎన్నికలు దృష్టిలో పెట్టుకోను, లేకపోతే పార్టీని మాత్రమే దృష్టిలో పెట్టుకోవద్దు చేయలేదు. మేమంతా కూడా కొన్ని ప్రజాస్వామ్యంలో సమస్యలపైన ఆ ప్రాంత యొక్క అభివృద్ధి కావచ్చు, లేకుంటే ఏ పార్టీ అనేది కూడా సమస్య తీసుకొని పోవచ్చు. మేము కొన్ని సిద్ధాంతాలతో ఉన్నవాళ్ళం మొదటి నుంచి కూడా. ఆ సిద్ధాంతాలు అనేది కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకొని పోయి ఆ సిద్ధాంతపరంగా కానీ, లేకుంటే పూర్ పాలసీస్ దాని తోడు వెనుకబడిన ప్రాంతాలను కూడా అభివృద్ధి పరిచే దాంట్లో ఇవన్నీ కూడా తీసుకొని పోయేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ నాయకత్వంలోనే పూర్తిగా కూడా నమ్మినలో అట్లా పోతాం. కానీ ఇప్పటి నుంచి కూడా మేము ఏదో పదవుల కోసమో దానికోసమో చేరే వాళ్ళందరూ కూడా పదవుల కోసం మాత్రం కాదు, అందరూ కలిసిపోతాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.